హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో ఎవరైతే సిబిటి ఎగ్జామ్కి ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారో, అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సిస్టమ్ అనేది టచ్ ఉండదు. వాళ్ళకి ఏం ప్రెస్ చేయాలి, ఏం క్లిక్ చేయాలి, ఎక్కడ ఓకే చేయాలి, ఇదంతా థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి బ్రెయిన్లో. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మిస్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా వినండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గాయస్, నేను ఎంతో రిస్క్ తీసుకొని ఈ వీడియోని చేస్తున్నాను. మీరు నాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏంటంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్గా చేసే వీడియోస్కి మీకు రావడం కోసం. తర్వాత గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.mhsrb.com అని కొడితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారండి. ఆ తర్వాత దాన్ని చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అలా ఉంటుంది. దాన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నారనుకోండి, అది ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ MPHW ఫీమేల్ హాల్ టికెట్ అని ఉంది కదా, అక్కడ ఓకే చేశారనుకోండి. ఓకే చేసిన తర్వాత ఒక ఇంటర్ఫేస్ అనేది అలా ఉంటుంది. మీరు ఎగ్జామ్కి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేశారో అప్పుడు ఏ మెయిల్ అయితే మీరు ఇచ్చారో ఆ మెయిల్ని అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ అదే మొబైల్ నెంబర్ని కూడా అక్కడ ఎంటర్ చేయండి. కనిపిస్తుంది కదా మొబైల్ నెంబర్ అనేసి. నేను ప్రతిదీ మీకు విజిబుల్ అయ్యేలాగా, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మిస్ చేసుకోకుండా చూడండి. తర్వాత పక్కన వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఓకే చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ అన్న దగ్గర ఓకే చేసుకున్నట్లయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీకు బ్యాక్ వచ్చేసేయండి. ఇక అయిపోయింది. తర్వాత మీరు మాక్ టెస్ట్ గురించి చూడండి. అది స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మాక్ టెస్ట్ అనే ఆప్షన్ అనేది కింద ఉంటుంది. ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి ఈ మాక్ టెస్ట్ని, మీకు అర్థమవుతుంది. అది మాక్ టెస్ట్ అన్నిటికీ ఓకే చేసి నెక్స్ట్ చేసి అక్కడ మనల్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్యాటర్న్ అనేది, సిస్టమ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. అవన్నీ మీకు అవసరం లేదు. జస్ట్ సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ సైన్ ఇన్ కనిపిస్తుంది కదా, అంటే ఆ రోజు మీకు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటితోటి మీకు అవసరం లేదు. సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు పేపర్ అనేది ఇంగ్లీష్, తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ టైం సింబల్ లెఫ్ట్ సైడ్లో మీకు టైం అనేది సింబల్ కనిపిస్తుంది. ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే టైం ఉంది. ఇవన్నీ కలర్ చూసారా? ఈ కలర్స్ అన్నీ ఏంటంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయని, అంటే టచ్ చేయని క్వశ్చన్స్కి ఏ కలర్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్సర్ ఓకే అయిందనుకోండి, ఆ ఆన్సర్ మీరు ఓకే చేసినవి ఏ కలర్లో ఉంటాయి. ఒకవేళ మీకు సేవ్ అవ్వలేదనుకోండి, సేవ్ అవ్వని ఏ విధంగా ఉంటాయి. తర్వాత మీకేమన్నా క్వశ్చన్ ఐడియా, ఓకే నాకు ఇది డౌట్ ఉంది అనుకున్నప్పుడు మనము ఏ విధంగా దాన్ని ఓకే చేసుకోవాలనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడ ఇచ్చారండి. మీకు ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్ ఏం లేదు. అంటే మీరు రాంగ్ ఆన్సర్ క్లిక్ చేసినా అనే సెంట్రల్ గవర్నమెంట్ వాటికైతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మన దీనికైతే నెగిటివ్ మార్క్స్ ఏం లేదు. మీరు అన్నిటిని ఓకే చేసి క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్లోకి వెళ్తారు. జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. మాక్ టెస్ట్ లింక్ అనేసి 70 మార్క్స్ ఉంటాయని చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఒక్కొక్కటిగా మీరు చూసుకోండి. సేమ్ మీకు మెయిన్ పేపర్లో కూడా ఇలాగే ఉంటుందండి. టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామందికి ఐడియా లేక వాళ్ళు టైంని చాలా వేస్ట్ చేసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఇబ్బంది పడ్డారు. 1 మినిట్కి ఒక క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది. 1 మినిట్ టైం మీరు అస్సలు వేస్ట్ చేసుకోకండి. అవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఓకే చేసిన తర్వాత డిస్ప్లే అనేది ఇలా మీకు చూపిస్తుంది. దాని యొక్క ఇంటర్ఫేస్, సిస్టమ్ ఇంటర్ఫేస్, క్వశ్చన్ ఆన్సర్స్, వాటి యొక్క విధానం అనేది ఇలా ఉంటుంది. ఈ విధంగానే ఉంటుందండి. మీరు మెయిన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇలాగే ఉంటుంది. పైన చూసారా, మీకు పైన టైం కనిపిస్తుంది. ఆ టైము మీరు కొంచెం సేపు అయిన తర్వాత ఆ టైంని అయితే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఆన్సర్ ఇచ్చుకోండి. ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నారో అదేమో పెద్ద
ఇబ్బంది పడకండి మీరు. ఎందుకంటే ఆన్సర్ ఎలా ఇవ్వాలనేది సిస్టమ్ దగ్గర మౌస్ ఉంటుందండి. ఆ మౌస్ని తీసుకొని మీకు ఏ ఆన్సర్ అయితే ఆప్షన్స్లో కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని ప్రెస్ చేస్తే అది ఓకే అవుతుంది. తర్వాత ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాను చూసారా, అది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. అంటే అది మీకు ఐడియా ఉంది క్వశ్చన్, కానీ కొంచెం ఇదా కాదా అని కన్క్లూషన్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తారన్నట్టు. అగైన్ మళ్ళీ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా గైస్. అక్కడ ఓకే చేస్తే ఏమవుతుందంటే మీకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ ఇదే అని ఖచ్చితంగా మనకు అనిపించింది అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఆ ఆప్షన్ని అందుకు యూజ్ చేస్తారు. సేవ్ అయిందా లేదా అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. వీడియోని అనేది కొంచెం కూడా మిస్ చేయకండి. ఇవన్నీ మీకు యూస్ఫుల్ టాపిక్స్ అనేది చెప్తున్నాను, ఓకేనా. అలాగే మీకు ఇక్కడ యారో మార్క్ తోటి కనిపించేలాగా నేను చూపిస్తున్నాను చూడండి. ఆప్షన్స్లో సబ్మిట్ అనేది మీరేం టచ్ చేయకండి ఇప్పుడు అంతలా. అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సబ్మిషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి అసలు అవసరమే లేదు మీకు, ఓకేనా ఫ్రెండ్స్. టాప్లో యారో మార్క్స్ తోటి పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అవి అంటే నేను సేవ్ నెక్స్ట్ అని పెట్టాను. నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉందనుకోండి, నేను వాటి నెక్స్ట్ కోసం అని పెట్టాను, అది ఆన్సర్ అయినట్టు కాదు. అవి అలా ఆ కలర్లో మీకు విజిబుల్ అవుతుంది అని అంటే అవి ఒకసారి చూసుకోవాలి. ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు అవి కూడా మీకు యూస్ఫుల్ అన్నట్టు చూసుకుంటుండాలి. ఏవి క్వశ్చన్స్ సేవ్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ సేవ్ అవ్వలేదు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అవి ఒకటి మనం మిస్ చేసినా కానీ మార్క్స్ అయితే పోతుంది. వాటి కోసమే, ఎందుకంటే చాలా మెంబర్స్ ఇలాగే తప్పులు చేశారు. ఆ కలర్స్ అనేది చూసుకోండి. మీకు సిస్టంలో ఎగ్జామ్కి మీరు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు అవి పైన డాట్స్ కనిపిస్తున్నాయి కదా కలర్స్లో, అంటే ఆ పర్పుల్ కలర్లో ఉన్నదేమో సేవ్ నెక్స్ట్. అంటే మళ్ళీ మీరు అగైన్ వెళ్ళి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వెళ్ళి టైం చూసుకొని మీరు ఒకసారి అంటే రాని క్వశ్చన్స్, డౌట్ ఉన్న క్వశ్చన్స్ని ఆ కలర్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా పెట్టుకొని మళ్ళీ వెళ్ళి మీరు వాటిని ఒకసారి చదివి మళ్ళీ అటెంప్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, గ్రీన్ కలర్లో అలా కనిపించిన క్వశ్చన్స్ అన్నీ సేవ్ అయినట్టు. రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్లో కనిపించే క్వశ్చన్స్ ఏవి సేవ్ అవ్వనట్టు. ఉట్టిగానే వైట్ సింబల్లో కనిపిస్తున్నాయి చూసారా, అవేవి మీరు ఇంకా అటెంప్ట్ చేయనట్టు. అంటే మీరు చూసుకుంటుండండి ఎగ్జామ్ రాసేటప్పుడు, మీరు ఒకసారి నోటీస్ చేసుకుంటుండాలి. లేదంటే మీకు ఏ సేవ్ అయినాయి ఏం సేవ్ అవ్వలేదు అనేది మీకు అర్థం కాదు. రెడ్ కలర్లో ఉన్నదనుకోండి, ఆ రెడ్ కలర్లో మౌస్ తీసుకొని మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు రెడ్ కలర్లోకి వెళ్ళి మీరు సేవ్ చేసుకోవచ్చు ఒకసారి క్వశ్చన్స్ చదివి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ చాలా మెంబర్స్ తెలియక మిస్టేక్స్ చేసి చాలామంది ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి సిస్టమ్స్ కూడా మీకు సపోర్ట్ చేయదు. నాకైతే పోయినసారి సిస్టమ్ సపోర్ట్ చేయలేదండి. నేను అందుకే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 1 ఆన్సర్డ్, 2 నాట్ ఆన్సర్డ్ అని, 64 నాట్ విజిటెడ్ అని, 2 మార్క్డ్ ఫర్ రివ్యూ అని, మళ్ళీ 1 ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బీ ఎవాల్యుయేటెడ్ అని కనిపిస్తుంది కదా. అంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రమే నేను ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేసిన, 2 క్వశ్చన్స్ ఆన్సర్ అవి అవ్వలేదు, లాక్ అవ్వలేదు. అంటే నేను వాటిని లాక్ చేశాను కానీ అవి లాక్ అవ్వలేదు. మీరు అవి చూసుకోండి, రెడ్ కలర్లో కనిపిస్తుందా, గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, పర్పుల్ కలర్లో కనిపిస్తుందా. ఇప్పుడు ఎంటీ బాక్స్లో వైట్ కనిపిస్తుంది చూడండి, నాట్ విజిటెడ్ అని, అవి అసలు నేను విజిటే చేయలేదు ఇంకా. అంటే అవి మీరు అక్కడ క్లిక్ చేశారనుకోండి అక్కడికి వెళ్ళిపోతుంది, వరీ అవ్వాల్సినది ఏమి లేదు. పర్పుల్ కలర్లో కనిపించే వాటికేమో ఆన్సర్డ్ అంటే రివ్యూ కోసం పెట్టుకున్నాము. మళ్ళీ అగైన్ కింద ఆన్సర్డ్ అండ్ రివ్యూ ఫర్ అనేసి ఉంది, అంటే అది ఆన్సర్ కిందకి కన్సిడర్ అవుతుంది, మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు అన్నట్టు.
ఓన్లీ ఆన్సర్ అయినట్టుగా మనకి ఏంటంటే తెలియాల్సింది గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రమే మనం ఆన్సర్స్ని అటెంప్ట్ చేసినట్టు. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ ఆన్సర్ అవ్వలేదు, నీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అవ్వలేదు అని రెడ్ బాల్ చూపిస్తూ వాటి యొక్క నెంబర్స్ అనేది విజిబుల్ అయ్యేలాగా మీకు సిస్టంలో ఆపోజిట్లో కనిపిస్తూనే ఉంటుంది. పర్పుల్ కలర్లో ఉన్నాయన్నీ రివ్యూ కోసమనండి. అవన్నీ ఒకసారి చూసుకోండి, మిస్టేక్స్ చేసుకోకండి. నేను ప్రతి పాయింట్ని మీకు మిస్ కాకుండా ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారు ఫ్రెండ్స్. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మీకు మార్క్స్ పోతాయి. ఎందుకంటే పోయినసారి నాకు సిస్టమ్ సపోర్ట్ చేయలేదు, లాక్ అవ్వలేదు. క్వశ్చన్స్ అన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్లీ చూసేసరికి నాకు 38 క్వశ్చన్స్ అనేది లాక్ అవ్వలేదు. మళ్ళీ నేను అగైన్ తిరిగి వచ్చి నేను వాటిని లాక్ చేస్తూ చదవకుండానే హరీబరీన లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందువల్ల నాకు చాలా మైనస్ అయింది. మీరు అలాంటి మిస్టేక్స్ మీకు అవ్వొద్దనేసే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటూ వెళ్ళండి. మీరు టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. చదువుకోవాలి, ఆన్సర్స్ చేసుకోవాలి. డౌట్ ఉంది అని అంటే రివ్యూ కోసం పెట్టుకోవాలి. డౌట్ లేదు అంటే లాక్ చేసేసుకోవాలి. లేదా ఓకే ఆన్సర్ కన్సిడర్ అవ్వాలి అని అంటే కన్సిడర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ రివ్యూ కోసం రావాలి. విజిటెడ్ అయ్యామా లేదా, ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేదు అనేది చూసుకోవాలి. టైం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ప్రతిదీ జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎగ్జామ్ సెంటర్లో ఎప్పుడైతే మీరు ఎగ్జామ్కి వాళ్ళు అనౌన్స్ చేశారో ఆ టైంకంతా మీరు రీచ్ అయ్యేలాగా వెళ్ళండి. పోయినసారి నేను అటెంప్ట్ చేసే టైంలో పాపం 2-3 బ్యాక్ అయిపోయారు, లేట్గా వచ్చారు. ఒక్క 1 minute 2 minute లేట్ అయినా వాళ్ళని అలౌ చేయలేదు, సెంటర్కి కన్సిడర్ చేయలేదు వాళ్ళు, ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. మీరు అలాంటి పొరపాట్లు అయితే చేసుకోకండి. ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక పెన్ను, ఒక పాస్పోర్టు, మీకు హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు ఇస్తారు ఏమేం కావాలి అనేది, అవి చూసుకోండి. ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి. ఇంకా మిగతా ఏవి కూడా అలౌ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ నా ఛానల్ అనేది ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ కోసమే ఈ ఛానల్ అనేది ఉంటుంది. నేను అందుకోసం కష్టపడుతున్నాను. నాకు మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.